హలో ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక హాంటెడ్ ప్లేస్ హౌస్కి వెళ్ళారు. ఆ హౌస్ చాలా పెద్దగా ఉంది. బయట నుంచి చూసి అందంగా ఉంది. లోపలికి వెళ్తున్నారు. అక్కడికి ఎంతో స్కేరీ ఇన్సిడెంట్ జరుగుతాయి. దాంతో మీరు అక్కడికక్కడే భయంతో పోసుకుంటారు. అంత భయంగా ఉంటుంది. అక్కడి నుంచే పారిపోతారు మీరు. అంత భయమైన హాంటెడ్ ప్లేస్ ఇప్పటికా ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. నిజంగా ఎప్పటికీ ఉంది. ఇది మన ప్రపంచంలో ఉంది. ఇది ఎక్కడుందంటే అమెరికా అమెరికా దేశంలో ఉంది ఇది. ఇప్పుడు మనం చెప్పబోయే హాంటెడ్ హౌస్ పేరే ఇన్సిడల్ హాంటెడ్ హౌస్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ఇన్సిడల్ హాంటెడ్ హౌస్ అమెరికాలో న్యూయార్క్ దగ్గర టెటరాగస్ కంట్రీలో ఇన్సిడల్ హౌస్ ఇన్సిడల్ హౌస్ ఉంది. ఈ హౌస్ ఇన్సిడల్ చోటు ఉంది కాబట్టి దీన్ని ఇన్సిడల్ హాంటెడ్ హౌస్ గా పేరు వచ్చింది. ఇలా అంటే ఇప్పుడు ముందు ఈ హౌస్ కి 1815s లో ఈ హౌస్ ని కట్టారు. ఈ హౌస్ యజమానులు ఎవరో అన్ని రికార్డ్స్ లో ప్రూఫ్ అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, యజమాని ఎవరని అంత పర్టికులర్ గా లేదు. ఎవరో తెలియదు ఇప్పటికీ. ఈ హౌస్ మొదట్లో చాలా చాలా క్రీపీగా ఉండేది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఈ హౌస్ లో శుద్ర పూజలు చేస్తూ ఉండేదంట. అంటే స్పిరిచువల్ శుద్ర పూజలు మనకి తెలుసు కదా, మంత్రాలు ఇలా అంతా ఉంటాయి. శుద్ర పూజలు, తాంత్రిక మంత్రాలు అన్ని పూజలు చేస్తాయి. స్పిరిచువల్ గా చేస్తూ ఉంటాయంట పూజలు అని పక్కన రూమర్స్ వచ్చాయి. సెకండ్ రూమర్ ఏమిటంటే ఆ ఫ్యామిలీలో ఒక అమ్మ అక్కడ చచ్చిపోయింది. అక్కడ ఆత్మహత్య, అదే వైలెన్స్ తో చచ్చిపోయిందని ఒక ఆవిడ అంటూ ఉంటారు. చాలా రూమర్స్ ఉన్నాయి. ఈ రూమర్స్ అన్ని ప్రూవ్ అవ్వలేదు కానీ సాక్ష్యాలతో ఒక్కటి మాత్రం ప్రూవ్ అయింది. అదేమిటంటే 1916 డానీ ఫ్యామిలీ 1916s లో డానీ ఫ్యామిలీ ఈ హౌస్ కి షిఫ్ట్ అయింది. ఈ 1916s లో షిఫ్ట్ అయింది కదా డానీ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో అమ్మ నాన్న ముగ్గురు బిడ్డలు ఉంటారు. ఒక ఫ్యామిలీ సరే. చేరిన మొదట్లో అంత బాగుంది. తర్వాత వీళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే ముగ్గురు పిల్లలు సరిగ్గా నిద్రపోవడమే లేదు. అది అసలు నిద్రపోవడం లేదు. అలా అవుతుంది. సరే, ఇంకోటి ఏమిటంటే వీళ్ళు హాల్లో ఉంటారు, కింద ఉంటారు కదా. పైన రూమ్ లో నుంచి తరచుగా ఏదో సామాన్లు కింద పడడం, ఏదో కిటికీ ఇలా సౌండ్లు వస్తుంటాయి. ఎక్కువగా సౌండ్ వచ్చేది మాత్రం ఏదో బీరువా డోర్ ఓపెన్ చేయడం, క్రీక్ అని ఓపెన్ చేయడం, కిటికీ డోర్ ఓపెన్ చేయడం వేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఎలా అయిపోయిందంటే గెస్టెస్ వస్తారు కదా వాళ్ళ ఇంటికి, ఫ్యామిలీకి. ఆ గెస్టెస్ ఇలా అడిగేవారు, పైన ఎవరైనా నివసిస్తున్నారా, ఎవరైనా ఉన్నారా రూమ్ లో అని అడిగేవారు. అప్పుడు వాళ్ళు లేరు అని చెప్పారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు పైన ఎవరో ఉన్నట్టుగా అంత సౌండ్ వస్తున్నాయని. వీళ్ళు ఎన్నోసార్లు పైన పోయి రూమ్ ఓపెన్ చేసి చూసారు, కానీ పైన ఎవరు కనపడడం లేదు. ఎన్నిసార్లు చూసినా పైన కనపడడం లేదు, కానీ సామాన్లు మళ్ళీ పడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇంకోటి ఏం జరిగిందంటే వీళ్ళు కింద ఉన్నప్పుడు దూరం నుంచి వీళ్ళు కిటికీలో నుంచి చూస్తే బయట ఎవరో వీళ్ళని చూస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వీళ్ళే చూస్తున్నట్టు కనబడుతుంది. అలా చూస్తూ ఒక 10 days తర్వాత ఆ వ్యక్తి ఇంటి లోపల ఒక మూల కార్నర్ లో నిలబడి వాళ్ళనే చూస్తున్నట్టు కనబడింది. అలా జరగడంతో వాళ్ళ అమ్మ ఇలా చెప్పింది, మనం ఈ ఇంటి వల్లే ఇలా మారిపోతున్నాము అని చెప్పింది. దీని తర్వాత 2 days 3 days తర్వాత వీళ్ళ ఫాదర్ లో ఒక చేంజ్ వచ్చింది. ఇరిటేట్ ఫీల్ అవుతాడు. వీళ్ళ కొడుకులు వీళ్ళ బిడ్డలు ఏం అడిగినా ఇరిటేట్ గా తిట్టడం. అలాగే భార్య వీళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఏం అడిగినా ఏం చెప్పినా తిట్టడమే, ఇరిటేట్ గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి అలాగే వీళ్ళ వైఫ్ ఏం తిట్టినా, వాళ్ళ హస్బెండ్ ఏం తిట్టినా, వీళ్ళు కొడుకులు ఏం అడిగినా సైలెంట్. ఏమంటే సైలెన్స్ అన్ని సైలెంట్ గా. ఇలా చాలా చేంజెస్ అయినాయి. ఇలా అవడంతో వీళ్ళు అలాగే ఇలా ఉండడంతో ఇంకో ఇన్సిడెంట్ తో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఇంటి కింద ఒక బేస్మెంట్ ఉంటుంది. బేస్మెంట్ అంటే ఫారెన్ కంట్రీలో చాలా ఇళ్లలో బేస్మెంట్స్ ఉంటాయి. అంటే ఇల్లు కింద ఒక పెద్ద రూమ్స్ పెట్టి ఉంటాయి బేస్మెంట్స్. ఆ బేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఊపిరి పీల్చడం కష్టం పోతుంది, అలా ఉంటాయి బేస్మెంట్స్. సరే, ఆ బేస్మెంట్ లో ఎవరు కొట్టడం సౌండ్లు, ఎవరో ఉన్నట్టు సౌండ్లు కొట్టడం, సామాన్లు కింద పడిన బేస్మెంట్స్ అలా సౌండ్ వస్తున్నాయి. దీంతో వీళ్ళు పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ అని పిలుచుకొచ్చారు.
ఇలా జరగడంతో ఈ ఫ్యామిలీ వాళ్ళు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ని పిలిపించారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే దయ్యాలు పట్టే వాళ్ళని. ఈ దయ్యాలు పట్టే వాళ్ళు రావడంతోనే మొదటిగా ఈ హౌస్ లో ఏదో నెగిటివ్ ఫీలింగ్ వైబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేశారు. తర్వాత ఈ ఒక బ్రీస్ట్ వచ్చి కింద బేస్మెంట్ వైపుకు వెళ్తున్నారు. ఇల్లంతా తిరిగేసి వెళ్తూ ఉండగా ఒక ఎవరో వచ్చి తనని లాగేసి కింద పడేసినట్టు అనిపించింది. అసలు ఏం లేచి మళ్ళీ కింద నడుస్తుంటే వెళ్తుంటే తలని గట్టిగా పట్టుకుని గోడకేసి తోసేశారు. కానీ తన తల పగలలేదు. వాళ్ళకి ఏమనిపించింది అంటే ఎవరో తలని గట్టిగా గోడకేసి బాధేయాలని చంపాలని అంత కసితో ఎవరు తోసారని అనిపించింది. దాంతో ఈ బ్రీస్ట్ లెవెల్ పెట్టి వాళ్ళు పారిపోయారు. తర్వాత వీళ్ళకన్నా సీనియర్స్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ లో సీనియర్స్ ని పిలిపించారు. వీళ్ళు చాలా టెక్నిక్స్ నేర్చుకుని ఉంటారు. ఒక మనిషిలో ఆత్మని బయటికి తీసేంత శక్తిని దయ్యం బట్టి మనిషిని కూడా ఆ ఆత్మని బయటికి తీసేంత శక్తి ఉంటుంది. టెక్నిక్స్ కూడా నేర్చుకుంటారు. వీళ్ళని పిలుపుచ్చుకుని వచ్చారు. ఈ హౌస్ లోకి వాళ్ళు వచ్చారు. తర్వాత బేస్మెంట్ వెళ్తూ ఉంటే వీళ్ళు వాళ్ళు నేర్చుకున్న టెక్నిక్స్ ని మొదలుపెట్టి మంత్రాలు చెబుతూ క్యాండిల్ ని వెలిగించి వాళ్ళు బేస్మెంట్ వైపుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ క్యాండిల్ వెలిగించిన వెంటనే ఆ బ్రీస్ట్ కి తనకే అంటుకునేసింది. తనకే తెలియకుండా తనకే అంటుకునేసింది. అలా నడుచుకుంటూ కిందికి వెళ్తున్నారు. సో ఆ బట్టలు షర్ట్ అంతా అంటుకునేసింది. తనకు తెలియడం లేదు. కానీ ఈ ఫ్యామిలీ చూసి మొత్తం ఇల్లు వైపు తిరుగుతున్నాడు ఇంత నిప్పుతో అని బెడ్షీట్లు తీసుకుని తన ప్రాణాన్ని కాపాడారు. కానీ దీంతో ఇక్కడ ఏదో ఉందని తెలిసింది వాళ్ళకి. అలా చాలా ఎన్నో క్రిస్పీ ఎన్నో హారర్ ఇన్సిడెంట్స్ జరిగాయి. దీంతో ఈ హౌస్ ఎంతో ఫేమస్ అయిపోయింది. హాంటెడ్ విజిటర్స్ దీంతో బయట చెప్పడంతో హాంటెడ్ విజిటర్స్ అందరూ వచ్చాడు. ఈ విజిటర్స్ అందరూ ఏం చేస్తారంటే మేము రూమ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఏదో కదలడం, తరచుగా చైర్స్ కదలడం, వస్తువులు కదలడం, వాటికవే కదలడం మొదలవుతున్నాయని వాళ్ళే విజిటర్స్ అందరికి చెప్తున్నారు. ఇవన్నీ ఇలా అందరూ విజిటర్స్ అంతా ఇది ఒక హాంటెడ్ ప్లేస్ గా అయిపోయింది. ఇలా ఉండగా 2010 లో ఒక పారానార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి రూమ్ మొత్తం కెమెరాస్ ఏం కదిలినా మొత్తం వీళ్ళ కంట్రోల్లో ఉన్నట్టుగా కెమెరాస్ మొత్తం బిగించి వీళ్ళ సెట్టింగ్స్ లో పెట్టుకున్నారు. ఇలా వన్ వీక్ వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత ఏం తెలిసిందంటే రికార్డ్ చేసిన ఫుటేజ్ లో ఏం తెలిసిందంటే వాటికవే హౌస్ లో ఉన్న రూమ్స్ లో వాటికవే సామాన్లు తరచుగా కింద పడిపోవడం, గాలి కూడా కాదు, గాలి ఉంటే కొన్ని పడతాయి, అంత పెద్ద సామాన్లు వాటికవే పడడం, మళ్ళీ వాటికవే లేచి నిల్చోవడం అలా అవుతున్నాయి. ఈ ఫుటేజ్ మాత్రమే బయటకి అందరికి చూపించారు. కానీ బేస్మెంట్ లోపల ఆ రికార్డ్ అయిన ఫుటేజ్ ని మాత్రం ఇంతవరకు ఎవరికి చూపించలేదు. ఈ బేస్మెంట్ లోపల ఒక రహస్యం ఏమిటంటే ఈ బేస్మెంట్ ని కట్టేటప్పుడు రాజుల శవాలను ఇక్కడ పూజ చేయడం, కట్టక ముందే ఇక్కడ శవాలను పెట్టేసి దాంతోనే శవాలతోనే కట్టేయడం అలా అవుతుంది. కానీ ఈ బేస్మెంట్ రహస్యం ఇంతవరకు మిస్టరీగా ఉంది. కాబట్టి ఇది ఈ బేస్మెంట్ రహస్యంగానే ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఇన్సిడెంట్ హాంటెడ్ హౌస్. ఇలాంటి మీరు హారర్ స్టోరీస్ ని నాకు చెప్పాలనుకుంటే ఇంకా మీరు మా నూరి జీరో కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే వెంటనే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. స్క్రీన్ పైన కనబడుతున్న ఈ QR కోడ్ ని స్కాన్ చేసి మా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఈ కమ్యూనిటీ మీరు నాకు ఎలాంటి హారర్ స్టోరీస్ అన్నా పంపించవచ్చు. నేను ఇప్పుడు ఎలా చెప్తున్నాను హారర్ స్టోరీస్, అలాగే మీ హారర్ స్టోరీస్ నాకు నచ్చితే కన్ఫర్మ్ చెప్తాను. వీలైతే మీరు కొన్ని పిక్స్ కూడా పంపించవచ్చు. హారర్ పిక్స్ మీరే జనరేట్ చేసి రియల్ హారర్ స్టోరీస్ కూడా పంపించండి. మీ ఓన్ స్టోరీ కూడా పంపించవచ్చు. ఎలాంటి ఫ్యాక్ట్స్ వీడియోస్ అయినా, దేవుడి పైన వీడియోస్ అయినా నేను చేస్తాను. అలాగే మీరు మా వాట్సాప్ కమ్యూనిటీలో నేను ఒక లింక్ పెట్టాను, నా యాప్ లింక్, అది డౌన్లోడ్ చేసుకొని అలాగే స్క్రీన్ పైన కనబడుతున్న ఒక వీడియో లింక్ ఉంది కదా, ఈ వీడియోని తప్పకుండా చూడండి. మా ఛానల్లో ఉంటుంది. నా యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, అలాగే నా వాట్సాప్ కమ్యూనిటీలో ఎలా జాయిన్ అవ్వాలో అంతా డీటెయిల్ గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి. ఇంకా నేనే మీ నూరి జీరో. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.